బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటించింది. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు వారు. విజయవాడలో కేంద్ర బృందం పర్యటన ముగించుకుని ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లా మధిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ పర్యటించారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలో ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెద్దగోపవరంలో పంట నష్టం అంచనాలు, వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నెక్స్ట్ ఎవరండి? ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటించింది. వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. విజయవాడలో కేంద్ర బృందం పర్యటన ముగించుకొని ఖమ్మం జిల్లాకు వచ్చారు వారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ పర్యటించారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలో ఎర్రుపాలెం మండలం మీనవోలు, పెద్దగోపవరంలో పంట నష్టం అంచనాలు, వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఖమ్మంలో కేంద్ర బృందం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కేంద్ర బృందం పర్యటించినట్టు తెలుస్తోంది. వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంది? వాళ్ళు ఏమన్నారు? ఇప్పటికే గత ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో మొత్తానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరలా ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండ్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం మొత్తానికైతే మాత్రం పంట నష్టపోయిన రైతులకు మొత్తానికైతే వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా తమ పర్యటన సాగింది. మొత్తానికైతే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ మొత్తానికైతే ముందు విజయవాడ నుంచి ప్రత్యేక చాప్టర్ ద్వారా మొత్తం మదర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముంపు గురైన పంట పొలాల మొత్తాన్ని కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన చేశారు. అనంతరం అక్కడ నుంచి మరలా ఖమ్మం పొన్నేరు నది ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులను కూడా అంటే వాళ్ళ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలన చేసిన అనంతరం అక్కడ నుంచి నేరుగా పాలేరు చేరుకుని పాలేరు దగ్గర నుంచి మొత్తానికైతే రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. రైతులు ఉన్న సమస్యలపై కూడా ప్రత్యేకంగా నేరుగా కలుసుకొని అక్కడ రైతులు కూడా కన్నీరు ముందేం ఘటన ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం రైతులకు సహాయం చేసే విధంగా మరి ఒకవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. మరోవైపున ఈ పర్యటన ముగించుకున్న తర్వాత మొదటి ఖమ్మం వెళ్ళి మన హైదరాబాద్ వచ్చి అక్కడ నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తానికైతే మాత్రం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల వలన అప్పుడు పశువుల బీమా యోజన పథకం కావచ్చు, లేకుంటే రైతులకు సంబంధించినటువంటి పథకాలకు ఎలా వాటిని అన్నింటినీ కూడా మరుగున పెట్టడంతో ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి వరకు కూడా గత ప్రభుత్వ తప్పిదాల వల్లనే కేంద్రం నుంచి సహాయం తక్కువగా ఉన్నది. ఫలితంగా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తాం, రైతులను ఎలాంటి రాజకీయ కోణంలో చూసుకోకుండా వాళ్ళకి రైతు అభ్యున్నతి కోసం పాటుపడదామని ఇచ్చిన మాట ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం రైతులు కన్నీరు పెడుతున్న రైతులను ఓదార్చి చేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ మొత్తానికైతే తాను రైతు బిడ్డని నేను ఎన్నడూ కూడా రైతులకి కంట కన్నీరు రావద్దని చెప్పిన నేపథ్యం ఉంది. సప్తాష్. రైట్, థాంక్యూ భాస్కర్. गैप में बोट बैठे